చేర్చి ఆశ్రయముగా యేసుపాశము చేర్చి ఆశ్రయముగా యేసుపాశము చేర్చి ఈ వాక్యం నేను పరిశీలించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభావం కలిగిస్తున్నటువంటి మాట మూల వాక్యంగా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను అభిషేకం చేసి ఈ వాక్యాన్ని మనం పరిశీలించుకుంటే ఈ స్త్రీ విషయాన్ని మనం పరిశీలించుకుంటే ఆమె ఎంత శ్రద్ధ కలిగి దేవుని యందు ప్రభువు యొక్క ఎంత భక్తి కలిగినటువంటి కార్యక్రమం చేసిందో మనం గమనించగలుగుతాం. కానీ ప్రభువు ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి ఆ సీమోను ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి ఆ స్త్రీ వచ్చి ఆమె తన కన్యలతో ప్రభువారి పాదాలు కడిగి పలవింపు కొరకు కలిసి పాదాలకు అత్తరు కలిసి పాదాలను నిత్యపెట్టుకుంటూ అంటే ప్రభువారి ఆమె ఎంత భక్తిని ప్రదర్శించిందో మనం చూడగలుగుతాం. ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో సామాన్య చూడగలుగుతాం. ఈ వాక్యము దేనికి బలాన్ని ఇస్తుందంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను వెతకు వారికి నేను దొరికేదం అనేటటువంటి వాక్యానికి బలమిస్తుంది. ప్రభావం చెప్తాడు అక్కడ నీ పాపములు ఆ స్త్రీతో చెప్తున్నాడు, నీ పాపము క్షమించబడి ఉన్నాయని ఆమెతో అని ప్రభావం నీవు నన్ను విస్తారంగా నన్ను ఆరాధిస్తున్నావు, మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో ఆరాధించావు, నేను తగ్గించుకున్నావు, నన్ను ఘనపరిచావు, స్థుతించావు, కొనియాడావు, నా పాదాలు కన్యలతో కడిగావు, కాబట్టి నా యొక్క కలవింపులతో తుడిచావు, అత్తరుతో నా పాదాలను మరలా అత్తరు కన్నీరుతో నా పాదాలను కడిగాడు, గుర్తు పెట్టుకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మానలేదు. ఇక ప్రభావం ఆయన నీకున్నటువంటి భక్తి విశ్వాసం దీంట్లో కనబడుతుంది. కాబట్టి ఇది విస్తారమైన పాపములు నేను క్షమించాను అని ప్రభువాడు అక్కడ ప్రకటించడం జరిగింది. ఇది ఏ వాక్యాన్ని ఏమో వాక్యాన్ని బలాన్నిస్తుంది అంటే నన్ను ప్రేమించువాడిని నేను ప్రేమించుతున్నాను, నన్ను వెతకు వారికి నేను దొరికిందాను.